ఇస్ బ్రేకింగ్ న్యూస్. సూర్యాపేట జిల్లాలో ఒక ప్రేమోన్మాది సైకోలా ప్రవర్తించాడు. తను ప్రేమించిన అమ్మాయితో అమ్మాయిపైన పెట్రోల్ వేసి కూడా తనపై పెట్రోల్ వేసుకుని అమ్మాయిపై కూడా పెట్రోల్ వేశాడు. అయితే మరి ఇదే క్రమంలో చూస్తున్న స్థానికులందరూ కూడా తనకి దేహశుద్ధి చేశారు. అయితే డీటెయిల్స్ లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఎన్జిఓస్ కాలనీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగా తను తెచ్చుకున్న బాటిల్ నుంచి తర్వాత యువతపై పోసి బెదిరించాడు సుందర్ ప్రమోద్ అనే వ్యక్తి. ఇది గమనించిన ప్రమోద్ కి వార్నింగ్ ఇచ్చారు చుట్టుపక్కల ఉన్న స్థానికులు. అయినా వినకపోవడంతో కూడా 4 తగిలించారు. సుందర్పై కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఖమ్మం జిల్లా మేటమర్రికి చెందిన అమ్మాయి 3 నెలల నుండి హుజూర్ నగర్ లోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటుంది. కోదాడ రోడ్లోని ఆఫీసులో పనిచేస్తుంది. గతంలో కూడా పరిచయం ఉన్న తన గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ 10వ తేదీన ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని పిలిచాడు. అయితే మరి ఇదే నేపథ్యంలో ఆమె బయటికి రావడంతో తనను ఎందుకు ప్రేమించడం లేదని ఆమెతో గొడవకు దిగాడు. అయితే మరి ఈ గొడవ నేపథ్యంలోనే కూడా తను పనిచేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్ కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే ఆ అబ్బాయి సుందర్ ప్రమోద్ తను తెచ్చుకున్న బాటిల్ తో తన మీద పోసుకొని తర్వాత ఈ అమ్మాయి మీద కూడా పోసే ప్రయత్నం చేశాడు. ఇదే నేపథ్యంలో చుట్టూ ఉన్న స్థానికులు చూసి ఆయనకి 4 తగిలించడమే కాకుండా షాప్ లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి దేహశుద్ధి చేశారు. ఆ విజువల్స్ కూడా ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. మాట్లాడాలి 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 ఈ ఘటన అంతా కూడా షాప్ ముందు జరిగింది. అయితే షాప్ లో ఉన్న వ్యక్తి కూడా బయటకు వచ్చి దేహశుద్ధి చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, మనం చూసుకుంటే ఒక ప్రేమోన్మాది ప్రమోద్ అనే వ్యక్తి ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో కూడా చూసాం. అయితే పెట్రోల్ పోసి కూడా తను ప్రవర్తించాడు. పెట్రోల్ తన మీద పోసుకొని అలానే ఆ అమ్మాయి మీద కూడా పోసే ప్రయత్నం చేశాడు. దీంతో దేహశుద్ధి కూడా చేశారు. డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారా? అప్డేట్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ప్రమాదవతి ఘటన చోటు చేసుకుంది. ఇది 2 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పవచ్చు. ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రమోద్ కుమార్ అనే పర్సన్ హుజూర్ నగర్ రావడం జరిగింది. అయితే ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం జిల్లాలో ప్లస్ ఈ ప్రమోద్ అయినటువంటి ప్రమోద్ కుమార్ అదే విధంగా మరో మహిళ ఇద్దరు కూడా అంటే స్కూల్ డేస్ నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. స్కూల్ డేస్ అదే విధంగా కాలేజ్ డేస్ లో కూడా అంటే కలిసి చదువుకున్నారు. సో అదే సమయంలో ప్రమోద్ కుమార్ మాత్రము ఆ యొక్క యువతిని లవ్ చేస్తూ ఉన్నా అని చెప్పి వెంటబడుతున్న పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇటీవల కాలంలో ఆ యువతి ఖమ్మం నుండి హుజూర్ నగర్ అంటే తన మేనమామ ఇంటికి వచ్చేసేసి ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చాలా రోజులుగా కూడా ఆ యువతి కనబడిపోయేసరికి ఆ యొక్క యువతి యొక్క అడ్రస్ తెలుసుకొని ప్రమోద్ కుమార్ ఖమ్మం నుండి హుజూర్ నగర్కి వచ్చి రావడం జరిగింది. ఆమె పనిచేస్తున్నటువంటి ఆ యొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళేసి ఆమెను మాట్లాడాలని చెప్పి బయటకు తీసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఇంకొక మహిళ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇదే సమయంలో అది మాట్లాడుతూ ప్రమోద్ కుమార్ ఒక్కసారిగా కూడా కోపంతో రెచ్చిపోవడం జరిగింది. ముఖ్యంగా అతను ఒక ప్రణాళికాబద్ధంగా కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అతను వచ్చేటప్పుడే చేతిలో ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని రావడం జరిగింది. సో ఆ యూత్ తో మాట్లాడిన తర్వాత నువ్వు తనను ప్రేమించకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చంపేస్తానని చెప్పి ఆ యువతను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ప్రమోద్ కుమార్ తను తెచ్చుకున్నటువంటి బాటిల్లో ఉన్న పెట్రోల్ ని తలపై పోసుకోవడము అదే విధంగా ఆ యువతపై కూడా చల్లడం ఇవన్నీ చేయడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి విషయాన్ని రోడ్డుపై వెళ్తున్నటువంటి వ్యక్తులు అంటే హుజూర్ నగర్ ఎన్జిఓస్ కాలనీ ఎదురుగా మెయిన్ రహదారిపై ఉన్నటువంటి ఈ ఘటన జరుగుతుంది. రహదారిపై వెళ్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు గుర్తించడం జరిగింది. సో ఆ సమయంలోనే
రాగానే ఆ యువతిపై పెట్రోల్ చల్లేసి తాను చల్లుకున్న తర్వాత ఆ యువతికి నిప్పండించే ప్రయత్నం చేయగా వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వచ్చేసి అతను అడ్డుకోవడం జరిగింది. ఆ పక్కన ఒక షాప్ కూడా ఉండడం జరిగింది. షాప్ యజమాని వెంటనే వచ్చేసి ప్రమోద్ కుమార్ కు దేశశుద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వగా పోలీసులు వచ్చేసి ఆ ప్రమోద్ కుమార్ ని అదుపులో తీసుకున్నారు. ఇది సోమవారం రోజు ఈ యొక్క ఘటన జరిగింది. సో ఈ విధంగా ప్రమోద్ మాది ఆ యొక్క యువతి పట్ల ఆ పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేయడంతో పోలీసులు దానికి సంబంధించి ఆ సెక్షన్ కు సంబంధించి కేసు నమోదు చేసేసి ఆ యువకుని రిమాండ్ చేసినట్టుగా మనకు తెలియవస్తుంది. ఈవిడైనా అయితే పుల్లారావు, మరి ఆ ప్రమోద్ అనే ప్రేమున్మాది గతంలో కూడా ఆ యువతిని అలానే వేధించాడా? ఆ యువతి మరి అప్పుడు కూడా కంప్లైంట్ ఏమైనా ఫైల్ చేసిందా? జరిగిన విషయాల ప్రకారం అయితే వీరైనా యాక్చువల్గా ఈ ప్రమోద్ కుమార్ అదే విధంగా యువతి ఇద్దరు కూడా కలిసి చదువుకున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు. సో హై స్కూల్ డేస్ లో కానీ అదే కాలేజ్ డేస్ లో కూడా వీళ్ళు కలిసి చదువుకున్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఈ యొక్క యువతిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి కూడా వెంటపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ఆ యొక్క యువతి తల్లిదండ్రులు అక్కడ ఈ విషయం తెలిసి తన మేనమామ ఇంటికి పంపించినట్టుగా మనకు తెలియవస్తుంది. సో ఆ అమ్మాయి ఇక్కడ వచ్చేసి హుజూర్నగర్ చేరుకున్న తర్వాత అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో ఈ యొక్క ఘటన వీళ్ళు అతను వెంటపడుతున్న విషయాలు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ పంపించినట్లు కూడా మనకు తెలియవస్తుంది. సో ఫస్ట్ నుంచి కూడా అతను ఎవేట్ చేస్తూ వస్తుంది. ఇతను వెంటపడము ఆమె కాదంటే ఇటువంటి జరుగుతున్న సమయంలో ఈ విధంగా ఒక రెచ్చిపోయి ఒక ప్రేమ మాది ఒక రకమైనటువంటి కర్షత్వం లోనైపోయి ఆమెను చంపాలని భావించాడు. తనను ప్రేమించకపోతే ఖచ్చితంగా పెట్రోల్ బూస్ నిన్ను నిప్పటి చంపేస్తానని చెప్పేసి బెదిరించే ప్రయత్నం మాత్రం చేయడం జరిగింది. అంటే ఆ అమ్మాయి తిరస్కరిస్తుంటే ఇతను వెంటపడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ విధంగా హుజూర్నగర్ లో ఉన్న యూత్ ని అడ్రస్ తీసుకొని వచ్చేసి ఆమె పనిచేస్తున్నటువంటి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడి ఆఫీస్కి వెళ్ళేసి అమ్మాయిని బయటికి పిలిపించేసి ఈ విధంగా పెట్రోల్ బూస్ చంపే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అంటే అమ్మాయి రిజెక్ట్ చేస్తున్నా ఇతను వెంటపడుతూ ఒక చాలా కర్కశమైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ విషయానికి సంబంధించి వెంటనే పోలీసులు అతను అదుపులో తీసుకున్న తర్వాత అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వచ్చేసి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినట్లుగా మనకు తెలియవస్తుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. సూర్యాపేట జిల్లాలో నడి రోడ్డుపైనే ఒక ప్రేమున్మాది సైకోలా ప్రవర్తించాడు. హుజూర్నగర్ ఎన్జిఓస్ కాలనీ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ముందుగా గొడవ పడి ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. అయితే తను ఆ యువతతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. మరి ఇదే నేపథ్యంలో తను ముందు పోసుకున్న తర్వాత యువతపై కూడా పెట్రోల్ పోయడం చూస్తున్నాం మనం విజువల్స్లో. ఇదే నేపథ్యంలో చుట్టూ ఉన్న వాళ్ళు స్థానికులందరూ కూడా చూసి ఆ షాప్ బయటని ఘటన చోటు చేసుకుంది. అయితే షాప్లో ఉన్న యజమాని ఎవరైతే ఉంటారో ఆయన బయటకు వచ్చి ప్రేమున్మాది అయినటువంటి ప్రమోద్కి దేహశుద్ధి కూడా చేశారు. అయితే ఖమ్మం జిల్లా మేటమర్రికి చెందిన అమ్మాయి 3 నెలల నుండి హుజూర్నగర్లోని తన మేనమామ ఇంటి వద్ద ఉంటుంది. కోదాడ రోడ్లోని ఆఫీస్లో పనిచేస్తుంది. ఇదే క్రమంలో గతంలో పరిచయం ఉన్న తన గ్రామానికి చెందిన సుందర్ ప్రమోద్ కుమార్ 10వ తేదీన ఫోన్ చేసి మాట్లాడాలి, బయట కలవాలి రమ్మని పిలిచాడు. ఆమె బయటకు రావడంతో తను ఒక సైకోలా ప్రవర్తించాడు. అయితే వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. మరి ఇదే నేపథ్యంలో కూడా గొడవ అనంతరం కూడా చుట్టూ ఉన్న స్థానికులందరూ చూసి అలానే నలుగురు వచ్చి తనను కుమ్మడంతో పాటు షాప్ ముందు ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంటుంది. అయితే షాప్ లో ఉన్న ఓనర్ కూడా ఒకేసారి బయటకు వచ్చి ఆయనకి దేహశుద్ధి చేశారు. మరి ఇప్పుడు ప్రమోద్ పై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్కి తరలించినట్లు కూడా తెలుస్తుంది. ఒకసారి మన విజువల్స్ మరొకసారి చూద్దాం. మాట్లాడాలి